హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇన్షార్ట్ వీడియో ఎడిటింగ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఒకసారి వీడియో అయితే చూడండి. సో వీడియో చూసారు కదా, వీడియోలో ఉన్నట్టు మన ఫొటోస్తో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఇన్షార్ట్ యాప్ అయితే ఉంటుంది కదా, సో ఆ ఇన్షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. మనకు ఇన్షార్ట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ స్టెప్ బై స్టెప్ అండ్ ఒక్కొక్క వీడియోలో మీకు చెప్తాను. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇన్షార్ట్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు వీడియో పైన క్లిక్ చేసుకొని న్యూ పైన క్లిక్ చేసుకోండి. దీనికోసం మనం 2 ఇమేజెస్ తీసుకోవాలి. సో 2 సేమ్ అయినా పర్లేదు, డిఫరెంట్ ఇమేజెస్ అయినా పర్లేదు. ఫస్ట్ ఒక క్యాన్వాస్లోకి వెళ్ళి మీరు 9:16 రేషియోలో ఉండే విధంగా చూసుకోండి. సో తర్వాత అక్కడ ఇన్షార్ట్ అనే లోగో యాప్ ఉంటుంది కదా, యాప్ లోగో. సో దాన్ని ఫ్రీగా రిమూవ్ చేసేయండి. దానిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అక్కడ ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. మనం ఇన్షార్ట్లో చేసినట్టు మనకైతే తెలియదు. సో ఆ లోగోని అయితే మీరైతే రిమూవ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు తీసుకున్న ఇమేజ్ని అయితే క్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమేజ్ సాంగ్ ఎంతవరకు యాడ్ చేయాలో అంతవరకు డ్రాగ్ అయితే చేసుకోండి. నేను ఒక 30 సెకండ్స్ వరకు అయితే నేను తీసుకున్న ఇమేజ్ని అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. సో 30 సెకండ్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మీరు ఈ ఫోటోను క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్లోకి వెళ్తే క్రాప్ అనే ఉంటుంది. సో దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా క్రాప్ చేసుకొని పైకి అయితే మీరైతే ఈ విధంగా స్క్రోల్ చేసేయండి. అండ్ ఇంకొక ఇమేజ్ మనం కింద సైడ్ చేయాలి కాబట్టి ఈ ఇమేజ్ అనేది కొంచెం పైకి అయితే మీరైతే జరపండి. సో నెక్స్ట్ అక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకొని వేరే ఒక ఇమేజ్ అయితే తీసుకొని దాన్ని కూడా మీరు సేమ్ క్రాప్ చేసుకొని 30 సెకండ్స్ వరకు అయితే మీరైతే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ డిఫరెంట్ ఇమేజ్ తీసుకున్నాను, మీరు సేమ్ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నాకు డిఫరెంట్ ఇమేజ్ సెట్ కావట్లే అని నేనైతే వేరే మళ్ళీ ఇమేజ్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా నేను క్రాప్ చేసుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకొని కిందికి ఈ విధంగా ఒకవేళ మనం సెట్ చేస్తే అది నాకు సెట్ అవ్వలే అనిపించింది. సో అందుకే మళ్ళీ నేను ఆ ఇమేజ్ని అయితే డిలీట్ చేసేసాను. మీరు ఒక సెట్ అవుతుందా లేదా అని అయితే చూసుకోండి. సో ఆ పిఐపిని ఓపెన్ చేసి డిలీట్ చేసి ఇంకొక వేరే ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేసాను. పిఐపి మీద క్లిక్ చేసుకొని అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసి మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకొని సేమ్ అదే ఫోటోని మళ్ళీ నేను తీసుకొని 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకొని క్రాప్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. సారీ, ఇందాకైతే నేను వేరే ఇమేజ్ తీసుకోవడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకున్న తర్వాతకి క్రాప్ చేసేసుకొని దాన్ని కిందికి సెట్ అయితే చేసుకోండి. సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చే విధంగా చూసుకోండి. ఇలాంటి వీడియో ఎడిటింగ్స్ చాలా చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇమేజెస్ సెట్ చేశాక ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాక స్టిల్ ఉంటుంది కదా, ఈ స్టిల్ అనేది 2 ఒకే సైడ్ మనకు కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ పై క్లిక్ చేసుకొని అక్కడ రొటేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఆప్షన్లోకి వెళ్తే మనకు సైడ్కి ఒక రొటేట్ అనే ఆప్షన్ అయితే మనకైతే కనిపిస్తుంది చూడండి. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ రొటేట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనకు ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫ్లిప్ చేస్తే మనకు ఇమేజ్ టర్న్ సైడ్ అవుతుంది. సో ఈ విధంగా స్టిల్ అనేది ఒకే వైపు ఉండక సేమ్ ఫోటోనే బట్ స్టిల్స్ డిఫరెంట్, ఒకటి లెఫ్ట్లో ఒకటి రైట్లో ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేసి అక్కడ డూడిల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ పెయింట్ లాగా ఉంటుంది కదా, అది చూస్ చేసుకొని ఇప్పుడు మీరు మిడిల్లో నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే డ్రా చేసుకోండి. సో ఈ డ్రా మనం చేసేటప్పుడు అయితే చాలా నీట్గా చేసుకోవాలి, కొంచెం కూడా మిస్టేక్ పోనివ్వకండి. ఒకవేళ మిస్టేక్ పోతే అది డిలీట్ చేసుకొని మళ్ళీ మీరు ఇందులోకి వచ్చి ఈ డ్రా అనేది మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేలా చూడండి. సో ఈ విధంగా నేను చేశాను చూడండి, ఈ విధంగా వచ్చేలా చూడండి. సో అక్కడ రైట్ టిక్ అయితే ఇచ్చేసి దాన్ని కూడా మీరు ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. సో ఈ విధంగా మనం డ్రాయింగ్ చేశాక ఇప్పుడు మనం టెక్స్ట్లోకి వెళ్ళాలి. సో టెక్స్ట్ కంటే ముందు మీరు దీనికి ఒక సాంగ్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు మ్యూజిక్లోకి వెళ్ళి అక్కడ మీకు మ్యూజిక్ ఆడియో పైన క్లిక్ చేసుకొని అక్కడ మై మ్యూజికర్ ఎఫెక్ట్స్, మై మ్యూజిక్ ఫ్యూచర్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మై మ్యూజిక్లో ఒకవేళ మీ సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ సెట్ చేయాలనుకుంటే మై మ్యూజిక్లోకి వెళ్ళి సెట్ చేసుకోండి. లేదు మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ కావాలి అనుకుంటే అక్కడ ఫ్రమ్ ఆల్బమ్స్ అని ఉంటుంది, అది చూస్ చేసుకోవచ్చు. నేను గూగుల్ నుండి మై మ్యూజిక్లో సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో అది క్లిక్ చేసుకొని నాకు ఫస్ట్ మ్యూజిక్ అంతా వద్దు, ఓన్లీ లిరిక్స్ నుండి కావాలి కాబట్టి నాకు
అంటే ఆ లిరిక్స్ వరకు ఉంచేసి ముందు మ్యూజిక్ అంతా కట్ చేసేసాను. సో ఈ విధంగా మీ ఫొటోస్ కూడా మీరైతే ఒక సాంగ్ని యాడ్ చేశాక మీకు ఏ లిరిక్స్ కావాలో అక్కడ వరకు మీరు స్ప్లిట్ చేసేసి డిలీట్ చేసి మిగతా లిరిక్స్ అయితే ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా నేను సాంగ్ అయితే వింటున్నాను. నాకు ఎక్కడి వరకు కావాలో ఉంచేసి అక్కడ స్ప్లిట్ చేసేసి ఆ ఫ్రంట్ పార్ట్ అనేది డిలీట్ చేసి అండ్ బ్యాక్ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే నేను ఫ్రంట్కి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఎంచుకున్న టెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసి అక్కడ లిరిక్స్ అయితే ఏమొస్తున్నాయో, సో నేను పంచదార బొమ్మ సాంగ్ తీసుకున్నాను కాబట్టి సో పంచదార బొమ్మ అని ఈ విధంగా లిరిక్స్ టైప్ చేసేసి అక్కడ మీకు ఏ కలర్ కావాలో, సో ఏ టైప్ కావాలో, ఏ థీమ్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా నేను ఒక 30 సెకండ్స్ తీసుకున్నాను కాబట్టి ఆ లిరిక్స్ పంచదార అనే ట్యూన్ ఎంతవరకు వస్తుందో సో అంతవరకు ఉంచేసి మిగతాది అటు ఇటు మీకు కావాల్సిన విధంగా డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అన్ని లిరిక్స్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు లిరిక్స్ టైప్ చేయడం ఇబ్బంది అవుతే యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఎనీ సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరైతే లిరికల్ వీడియో, మీకు కావాల్సిన సాంగ్ లిరికల్ వీడియో పంచదార సాంగ్ అని కొడితే మీకు లిరిక్స్ మాత్రమే వస్తాయి. సో ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసేసుకొని PIPలోకి వెళ్ళి ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ అలా రాకపోతే లిరిక్స్ అయితే టైప్ చేసుకోండి. సో మొత్తానికి మన అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది.